ఈరోజు మన కిచెన్లో మనం ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి స్నాక్స్ చేయాలని ఆలోచిస్తాం కదా. సో అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఏం చేయాలి, సూపర్ టేస్ట్తో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. సో దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నేనైతే మీడియం సైజులో ఉన్న 3 ఆలుగడ్డలనే తీసుకుంటున్నాను. మీ దగ్గర సైజ్ అనేది పెద్దగా ఉంటే 2 తీసుకోవచ్చు. సో దీనికి ఉన్న పొట్టు అనేది కట్లెట్తో అంతా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. అంతా క్లీన్ చేశాక మనం తురుముకోవాలి. దీన్ని ఇలా సన్నగా తురుముకున్నట్లయితే స్నాక్స్కి బాగుంటుంది. మనం ఈ ఆలుగడ్డల్ని ఉడకబెట్టే పని లేకుండానే చూపిస్తాను, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఇలా కంప్లీట్గా తురుముకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా పక్కన పెట్టేసుకొని మనం వేసిన వాటర్ అనేది మరుగుతూ ఉంటాయి కదా. సో మసులుతున్న వాటర్లోకి మనం తురిమి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మనం దాంట్లో యాడ్ చేయడానికి 1 కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను, సన్న రవ్వని. సో ఈ రవ్వని తీసుకొని దీంట్లో 2 స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండి ఫ్లేవర్ అనేది ఈ స్నాక్స్కి చాలా బాగుంటుంది, అందుకోసం నేను 2 స్పూన్ని వాడుతున్నాను. సో అది రెడీ అయ్యేలోపు మనం యాడ్ చేసిన ఆలు అనేది ఉడుకుతూ ఉంటుంది కదా. సో దీంట్లో నేను ఇలా రెడ్ చిల్లీని ఇలా మెత్తగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో కావాలంటే గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వని దీంట్లోకి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా స్పూన్తో కొంచెం కొంచెం, మీకు మొత్తం ఒకేసారి కలపడం రాని వాళ్ళైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఉండలు అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి అనేది. సో నేను చూపిస్తున్న విధంగా పిండిని కలిపినట్లయితే స్నాక్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి అనేది చాలా మెత్తగా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కింద అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే పిండి అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీలో వస్తుంది. ఇలా అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా ఈ క్వాంటిటీలో తీసుకొని ఈ పిండి అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పిండి అనేది చూడండి పూర్తిగా చల్లారిపోయింది నాకైతే. ఇలా పూర్తిగా చల్లారిపోయిన పిండిలో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మనకి ఈ పిండి అనేది చేతికి అంటకుండా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వలన పిండి అనేది మనం ఇలా కలిపేటప్పుడు చేయికి ఎక్కువ అంటకుండా ఉంటుంది. పిండి అనేది కలిపేటప్పుడు ఇలా కొంచెం లూజ్గా చేతికి అంటుతున్నట్టు ఉంటే దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం మళ్ళీ బియ్యం పిండి వేయడం వలన ఏమీ కాదు. సో అలా యాడ్ చేసుకొని మనం దీన్ని కొంచెం గట్టిగా చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీంట్లో కొంచెం పిండిని తీసి చేతికి వాటర్ లేదా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకి చేయికి కొంచెం కూడా పిండి అంటకుండా ఫ్రెష్గా వచ్చేస్తుంది. ఇలా చిన్న బౌల్ వచ్చేసి నేనైతే ఈ షేప్లో పిల్లలు ఇష్టపడతారని ఈ షేప్లో చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న బౌల్లా లేక ఓడలానా ఎలాగైనా చేసుకొని తినేయచ్చు. నేనైతే ఈ షేప్లో బుల్లెట్ షేప్లో చేస్తున్నాను. సో వీటిని ఇలా ఒకటొకటిగా చేసుకొని కంప్లీట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. సో దీని సీక్రెట్ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకున్న వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 15 డేస్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసి తినేయచ్చు. సో మీరు కావాలంటే అలా చేయొచ్చు. సో వీటిని స్టవ్ మీద బాగా హీట్ చేసుకున్న వేడి ఆయిల్లోకి ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో అలా చేసుకుంటేనే మనకి దీని మీద లేయర్ అనేది మంచిగా కలర్ఫుల్గా వచ్చేస్తుంది. సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇటు అటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా పక్కన పెట్టేసుకొని మిగతా పిండితో సేమ్ ప్రాసెస్లో ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే.
చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. ఇలా ప్రిపేర్ చేసామనుకోండి, కొత్తగా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో సూపర్ టేస్ట్గా వీటిని మనం ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటాయి. మీరు ఇంట్లో ఎప్పుడైనా కావాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి.